గుర్రంపై ఎక్కి ఆ అడవిలో భయంకరమైన ప్రదేశాలను దాటుకుంటూ నేరుగా ఆ స్వామీజీ ఉన్న చోటుకు చేరుకున్నాడు. ఊరి పెద్ద ఆ స్వామీజీతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా స్వామీజీ, వందనాలు. నేను పక్క ఊరి నుంచి వచ్చానయ్యా. నాకు ఒక చిన్న కోరిక. పెళ్ళయి నాకు చాలా సంవత్సరాలైంది. ఇప్పటి వరకు నాకు పిల్లలు లేరు. ఆ బాధతో నా భార్య కూడా చాలా బాధపడుతూ ఉంది. ఆ బాధను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. అయ్యా స్వామి, మీరు నాపై కృప చూపించి నాకు సంతానం కలిగే మోక్షం ఏదైనా చూపించండి అయ్యా అని ఈ యొక్క ఊరి పెద్ద ఆ స్వామీజీని అడుగుతూ ఉన్నాడు. ఈ ఊరి పెద్ద వెళ్ళిన ఆ స్వామీజీ పేరు సర్వానంద. ఇంతకు పూర్వం ఆ యొక్క దేవకన్యకు భయంకరమైన రక్తపిశాచి యొక్క శాపాన్ని ఇచ్చిన ఆ స్వామీజీ ఇప్పుడు ఈ స్వామీజీ ఆ ఊరి పెద్ద వైపు చూసి తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. కర్మే ఫలే. నేను ఇచ్చిన శాపానికి శాప విముక్తి కోసం కూడా నా వద్దకే వచ్చాడు. ఇదే విధిరాత. నాయన, ఖచ్చితంగా నీకు సంతాన యోగం ఉంది. నేను ఇచ్చే ఈ మాయా ఫలాన్ని నీ భార్య చేత తినిపించు. ఖచ్చితంగా నీ భార్య మంచి మగ శిశువుకి జన్మనిస్తుంది. ఇదిగో ఓం క్లీం మాయా ఫలని, ఓం క్లీం మాయా ఫలని, ఓం క్లీం మాయా దర్శని అని చెప్పగా ఆ యొక్క మాయా ఫలం నేరుగా ఆ సాధువు చేతిలోనికి పడింది. అది చూసి ఈ ఊరి పెద్ద చాలా ఆనందపడ్డాడు. వెంటనే ఆ ఫలాన్ని తీసుకొని ఊరి పెద్ద ఈ సాధువుతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా స్వామి, మీ యొక్క రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఖచ్చితంగా నాకు సంతానం కలిగిన వెంటనే నేరుగా మీ వద్దకు వస్తాను. మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి. సరే, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి ఆ ఊరి పెద్ద నేరుగా ఆ ఫలాన్ని తీసుకొని తన ఇంటి వద్దకు వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే ఈ ఊరి పెద్దకి 2 భార్యలు. ఆ భార్యలిద్దరూ ఆ ఫలం కోసం చూస్తూ ఉన్నారు. ఊరి పెద్దకి ఇక ఏం చెయ్యాలో తెలియక ఆ పండుని సగానికి కోసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్కను ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఆ ఫలాన్ని నీటిగా వాళ్ళిద్దరూ ఆ ఫలాన్ని పూర్తిగా తినేశారు. అలా ఆ ఫలము తిన్న ఆ ఊరి పెద్ద భార్యలిద్దరూ ఆ స్వామీజీ చెప్పిన విధంగానే కొన్ని మాసాల తర్వాత వాళ్ళిద్దరూ గర్భం దాల్చారు. అది చూసి ఊరి పెద్ద చాలా సంతోషపడ్డాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరిని ఎంతో జాగ్రత్తగా చూస్తూ ఆనందపడుతూ ఉండేవాడు ఆ ఊరి పెద్ద. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఇద్దరికి ప్రసవ సమయం అయింది. ఊరి పెద్ద చాలా కాబరా పడుతూ ఇంటి బయట అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఇంటిలో మంత్రసాని ఈ ఊరి పెద్ద భార్యలిద్దరిని చూస్తూ ఉంది. కొద్ది సమయానికి వాళ్ళ ఇద్దరికి అనుకోకుండా ఒక భయంకరమైన సగం పిల్లవాడు ఒకావిడికి, మరొక సగం పిల్లవాడు ఇంకొక భార్యకి పుట్టాడు. ఆ ఇద్దరు పుట్టిన ఆ సగ భాగాలను తీసుకుని వచ్చి నేరుగా ఊరి పెద్దకు చూపించింది ఆ మంత్రసాని. భగవంతుడా, పుట్టుక పిల్లలు పుడుతున్నారు అనుకుంటే ఇలా వికృతమైన రూపంలో పిల్లలు పుట్టారేంటి? అది ఎప్పుడు చూడని విధంగా ఇలా సగం పుట్టారేంటి? అయితే దేవుడా, ఆ సాధువు చెప్పింది నిజమే అనుకున్నాను, కానీ ఇంత దారుణంగా జరుగుతుంది అనుకోలేదు. ఈ పిల్లలు మాత్రం ఊళ్ళో వారు ఎవరికి చూడకూడదు. నువ్వు కూడా ఈ సంగతి ఇక్కడితోనే మర్చిపోవాలి. నువ్వు ఎవరికీ తెలియచేయకూడదు. సరే, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆ ఊరి పెద్ద మంత్రసాయిని అక్కడి నుంచి పంపించేసి తన అనుచరుడు పిలిచి అనుచరుడితో ఇలా అంటూ ఉన్నాడు. అరే రంగన్న, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. ఈ వికృత రూపంలో ఉన్న ఈ పిల్లలను తీసుకుని వెళ్లి పక్క ఊర్లో ఉన్న నూతిలో పడివేసి వచ్చాయి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. జాగ్రత్త రంగన్న, ఇది మన ఊరి పరువుకి, మా కుటుంబం గౌరవకి సంబంధించింది. నువ్వు చాలా జాగ్రత్తగా ఎవరికంట పడకుండా తీసుకుని పారేవాలి. వెళ్ళు రంగన్న, వెళ్ళు అని ఊరి పెద్ద తన అనుచరుడితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న తన అనుచరుడు ఇలా అంటూ ఉన్నాడు. అరే అదేంటయ్యా, పిల్లలు పుడతాననుకుంటే మరి ఇంత వికృత రూపంలో చాలా భయంకరంగా పుట్టారు. ఆ స్వామీజీ ఏదైనా మోసం చేస్తుంటారంటారా, లేకపోతే మీరేమైనా చేశారా? ఏదో నాకు భయంగా ఉందయ్యా అని ఆ యొక్క అనుచరుడు ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే తప్పు అంతా నేనే చేశానురా. ఆ స్వామీజీ ఆ మామిడి పండును తీసుకొని
నా భార్యకు ప్రేమించమన్నాడు. నేను కూడా నాకు 2 భార్యలు ఉన్నారనే విషయం ఆ స్వామీజీకి తెలియచేయడం లేదు. ఆ యొక్క మామిడి పండుని నేనే సగానికి కోసి 2కి తినిపించాను. ఆ ప్రభావం వల్లేనే పిల్లడు 2 ముక్కలుగా పుట్టి ఉంటాడు. ఏదైనా సరే ఇది ఎంత మన అదృష్టం కాదు, మన దురదృష్టం. ఈ పిల్లడు తీసుకుని వెళ్లి పక్క ఊళ్ళో నూతిలో పారేసి వచ్చారా రంగన్న. ఎవరికీ తెలియకూడదు. ఈ సంగతి నీలోనే దాగి ఉండాలి అని ఊరి పెద్ద తన అనుచరుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న తన అనుచరుడు సరైన చెప్పి నేరుగా ఆ సగం సగం పుట్టిన పిల్లల్ని తీసుకొని పక్క ఊరిలో ఉన్న ఆ బావిలో పడివేసి నేరుగా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేశాడు. ఆ బావి చుట్టూ రోజు బయలుదేరుతూ ఉన్న ఎంతో మంది శిరస్సు భాగాలు చూసి భయపడి తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అయ్యో బాబోయ్, అదేంటి ఆ నూతి చుట్టూ ఎంతో మంది మనుషుల శవాన్ని తెగిపడి ఉన్నాయి. ఇది అంతా చూస్తుంటే ఏదో భయంగానే ఉంది. అందుకే నేను ఊరి పెద్దగారు ఈ వికృతంలో పుట్టిన ఈ బిడ్డని ఆ నూతిలో పడివేసి రమ్మనంటున్నారు. ఇది అంతా ఏమిక సంగీతమో ఏటో నాకు అర్థం కావటం లేదు. వెంటనే ఈ సంగతి నేరుగా ఊరి పెద్దగా తెలియచేయాలి అని చెప్పి ఆ అనుచరుడు నేరుగా ఊరి పెద్ద వద్దకు వచ్చాడు. ఊరి పెద్దతో అనుచరుడు ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా అయ్యా, మీరు చెప్పిన విధంగానే పక్క ఊరి దగ్గర ఉన్న ఆ నూతి వద్దకు తీసుకుని వెళ్లి నాకు పుట్టిన ఆ పిల్లవాడిని అందులో పడివేశారు. అయ్యా, ఆ నుయ్యి చాలా భయంకరంగా ఉంది. నూత చుట్టూ ఎంతో మంది మనుషులు తగవ తెగిపడి ఉన్నాయి. చూడడానికి చాలా భయంకరంగా, చాలా ఎంతో కిరాతకంగా ఉందయ్యా. అక్కడ ఏదో పిశాచాలు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఈ యొక్క అనుచుడు ఊరితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అవునవునరా, నేను కూడా మన ఊళ్ళోంచి వస్తూ ఉంటే 2 మాట్లాడుకుంటూ ఉన్నారు. పక్క ఊర్లో ఏదో భయంకరమైన పిశాచి వచ్చిందని, ఆ పిశాచి ఇప్పుడు ఆ నూతిలోనే బలీగా ఉందని, ఊర్లో వాళ్ళందరూ ఒక్కొక్కరిగా వెళ్లి బలైపోతున్నారని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అది నేను పెద్దగా నమ్మలేదు, కానీ నువ్వు చెబుతుంటే నాకు నిజమే అనిపిస్తుంది. ఏదో అంత ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సరే, నేను చెప్పే విధంగానే పిల్లవాడిని ఆ ముందులో పారేసావు కదా, అలా అయితే మనకి ఇక సమస్య లేదు. ఈ విషయం ఎవరికీ తెలియజేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ రహస్యం నీకు నాకు తప్ప ఇంక ఎవరికీ తెలియకూడదు, సరేనా అని ఊరి పెద్ద తన అనుచరుడితో చెప్పాడు. ఇదిలా ఉండగా ఆ ఊరిలో కొందరు ఒక వ్యక్తిని బలిదీపాన్ని తీసుకుని వచ్చి ఆ నూతి వద్ద ఉంచి వెళ్లిపోయారు. కొద్ది సమయానికి ఆ పిశాచి ఆకలి ఆకలి అంటూ అరుస్తూ ఆ యొక్క వ్యక్తిని తన మీదకి బయటకు విసిరేసింది. ఆ పిశాచి నూతిలో ఉంటూ నూతిలో పడివేసిన ఈ యొక్క బిడ్డ శరీర భాగాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తన మనసులో ఆ పిశాచి గట్టిగా నవ్వుకుంటూ ఇంటూ ఉంది. వచ్చాయి వచ్చాయి, మంచి రోజులు వచ్చాయి. నాకు శాప విముక్తి కలిగే రోజు ఆసన్నమైంది. జన్మల నుంచి జన్మించిన బిడ్డ నా వద్దకు చేరుకున్నాడు. ఇప్పుడు వీడిని ఇక్కడ బ్రతికించి వాడి నా వద్దకు చేర్చాలి. ఓం క్రీం చండా ప్రేతాత్మని, ఓం క్రీం చండా ప్రేతాత్మని అని ఆ పిశాచి మంత్రాలు చదవగా వేరుగా ఉన్న ఆ శరీర భాగాలు రెండూ కలిసి బిడ్డగా మారాయి. ఆ బిడ్డకి తన శక్తితో ప్రాణం పోసింది. ఆ బిడ్డ జీవిస్తూ ఉన్నాడు. అది ఎంతా చూస్తున్న ఈ రక్త పిశాచి జీవనుకుంటూ ఉంది. అరే బిడ్డ, నీ చేతుల్లోనే నాకు శాప విమోచనం ఉంది. ఎదుగు ఎదుగు, త్వరగా ఎదుగు. ఈ సృష్టిలో ఉన్న శక్తులన్నీ నీ వశం చేసుకుని ఆ ప్రేతాల లోకంలోనికి వెళ్లి ఆ వజ్రాన్ని తీసుకుని నా శిరస్సుపై పెట్టిరా బిడ్డ. ఇప్పుడు నా రూపాన్ని మార్చుకొని పక్క ఊరుకు వెళ్లి నీ యొక్క తండ్రి వద్దకు చేర్చాలి అని ఆ రక్త పిశాచి అనుకొని తన రూపాన్ని ఒక ముసలి మామ వలె మార్చుకొని ఆ బిడ్డను తీసుకుని నేరుగా పక్క ఊరు పెద్ద వద్దకు చేరుకుంది. ఊరు పెద్ద ఆ ముసలి మామను చూసి ఇలా అంటూ ఉన్నాడు. అరే ఎవరమ్మా నువ్వు? నేరుగా బిడ్డను తీసుకొని ఇక్కడికే వచ్చావు. నీకు ఎవరు కావాలి? నీకు అసలు ఏ ఊరు? అని ఊరి పెద్ద చెప్పగా ఈ ముసలి మామ రూపంలో ఉన్న ఈ రక్త పిశాచి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. అరే నాయనా, నీ గురించి నాకు మొత్తం తెలుసు నాయనా. చాలా సంవత్సరాల క్రితం నుంచి నువ్వు పిల్లలు లేక అవస్థ పడుతున్నావు. ఎంతక మునిపే నీకు ఒక స్వామీజీ వరమిచ్చి ఫలమిస్తే ఆ ఫలాన్ని నువ్వు నీ భార్యలిద్దరికీ ముక్కలుగా చేసి ఇచ్చావు.
అందుకు ప్రతిదీపంగా నీకు పుట్టిన బిడ్డ 2 భాగాలుగా పుట్టాడు. ఆ బిడ్డ ఊళ్ళో వారు చూస్తే భయపడతారో లేదా నీకు పరువు తక్కువ అని చెప్పి ఆ బిడ్డని పక్క ఊరి నూతిలో పారేశావు కదా. నాకు అంతా ఎరికే. నీ గురించి నాకు మొత్తం తెలుసురా నాయనా అని ఊరి పెద్దతో ఆ ముసలియవ్వ చెబుతూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ ముసలి మామతో ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అరే మామ, నా గురించి ఎంత తెలిసిన వాళ్ళ చెబుతున్నావు? పైగా ప్రతిదీ చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నావు. అసలు ఈ రహస్యం నీకు ఎవరు చెప్పారు అని ఆ ఊరి పెద్ద ఆ ముసలి అవ్వని చెబుతూ ఉన్నాడు.